వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంపై రైతు దగ్గర నుంచి 40,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ వాసు ఇక డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి ఏసీపీ రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక కొత్తకోట మండలం డెర్వేర గ్రామానికి చెందిన రైతు ఇనాం భూమి ఓఆర్సీ కొరకు ఆర్టీఓ వనపర్తికి అప్లై చేసుకోగా లంచం డిమాండ్ చేశారని మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఆర్డీఓ కొత్తకోట తహసీల్దార్కు పిటిషన్ విచారణకు ఇచ్చారని తెలిపారు. తహసీల్దారు ఆర్ఐ వాసు డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలు అప్పగించడంతో సదరు రైతు దగ్గర నుంచి 40,000 రూపాయల లంచం తీసుకుంటుండగా డిమాండ్ చేశారని ఆరోపించారు. బాధితుడు తమకు ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ ప్రకారం రైడ్ చేసినట్లు చెప్పారు. ఇక ఆర్ఐ అదేవిధంగా డిప్యూటీ సర్వేయర్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని వారిని ఏసీబీ నాంపల్లి కోర్టులో అప్పగిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 24 hours ఉంటుంది. ఎస్పీ ఏసీబీ మహబూబ్నగర్ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ పైన ఈరోజు ఒక కేసు రిజిస్టర్ జరిగింది. నిర్వేణ గ్రామంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇనామ్ ల్యాండ్స్ ఓఆర్సీ కోసము ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆర్డీఓ గారు తహసీల్దార్కి ఎంక్వైరీ చేయమని పంపించింది. తహసీల్దార్ గారు సర్వేయరు అంటూ ఎంఆర్ఐ వాళ్ళకు పిటిషన్ ఎంటర్ చేసిండు. ఎంక్వైరీ ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని చెప్పండి సార్. ఆర్డీఓ గారు పంపించినటువంటి పిటిషన్ తహసీల్దార్కు వచ్చింది. తహసీల్దార్ గారు అటు పిటిషన్ను ఎంఆర్ఐ అండ్ డిప్యూటీ సర్వేయర్ గారికి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విచారణలో సందర్భంగా ఇద్దరు ఎంఆర్ఐ వాసు గారు అండ్ డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేయడం జరుగుతుంది. కంప్లైంట్ని 40,000 డిమాండ్ చేసి 40,000 ఇచ్చినట్లయితే మీకు ఎక్కడ ఎటువంటి ఆటం లేకుండా ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఆటంకం లేకుండా 40,000 ఇచ్చేస్తే మీ పని అయిపోతుందని డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అట్టి విచారణలో భాగంగా ఈరోజు కేసు నమోదు